ఎస్బీ అంజద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. నిధులు లేవంటూ జగన్పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేసింది. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవటం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాము. ఎమ్మెల్యేలు, ముత్తవలీలలు, స్థానిక సంస్థలు ఇలా అన్ని కేటగిరీల్లో నియామకాలు జరిగాయి. వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు సెంట్రల్ మరి ఆ ఖాళీలను భర్తీ చేశామంతే. మళ్ళీ 2007 చైర్మన్గా చేశారు ఆయన 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 6 నెలలు కావస్తోంది. ప్రజలకిచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు, ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు. నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 21/10/2023 నాడు జిఓఎంఎస్ 47 మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వక్ఫ్ బోర్డు నియమించడం జరిగింది. మరొక జిఓఎంఎస్ నెంబర్ 75 ఇస్తూ మరి గత జిఓఎంఎస్ నెంబర్ 47ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగబద్ధంగా మరి గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు జిఓఎంఎస్ నంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డ్ని నియమించడం జరిగింది. మరి ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి
పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ముతవల్లీలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా మరి తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాళ్లకు మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షీరీన్ బేగం అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆఫీసర్స్ కేటగిరీ కింద, మరి అదేవిధంగా లోకల్ బాడీస్కు సంబంధించిన ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి బర్కత్ అలీ అని చెప్పి ఒక వైజాగ్కు సంబంధించిన కార్పొరేటర్ను, మరి అదేవిధంగా అడ్వకేట్స్కు సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్లైన పఠాన్ షఫీ అహ్మద్ గారు, మరి అదేవిధంగా ఒక మహిళ అయిన అడ్వకేటు, ఆమె కూడా సీనియర్ అడ్వకేటు హసీనా బేగం గారిని, మరి అదేవిధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి, మరి అదేవిధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రీ అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జిఓఎంఎస్ నెంబర్ 47లో మరి వాళ్ళకందరికి కూడా మరి నియమించడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఆ దిశలోనే మరి 2023లో మరి 10వ నెల 21వ తేదీన మనం జీవో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్స్ అందరు ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరూ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది. మరి నవంబర్ 3వ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. రిట్ పిటిషన్స్ నెంబర్ 28422, 28479, 28440, 28467 ఆఫ్ 2023 ఈ 4 పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే 2023లో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి 5 ఏళ్ళు అనగా 23, 24, 25, 26, 27, 28 వరకు మరి దీనికి కాల పరిమితి ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వక్ఫ్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ జిఓఎంఎస్ నెంబర్ 47ని ఉపసంహరించుకొని భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి, అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రిట్ పిటిషన్స్ వేసింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? మరి ఈరోజు మీకు ఈ వక్ఫ్ బోర్డు స్మూత్గా ఫంక్షనింగ్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ రిట్ పిటిషన్స్ను ఉపసంహరించుకుంటే మరి ఆ బోర్డు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా మొదటిసారిగా నేను కూడా గెలవడం జరిగింది. మరి 2014 నుంచి 2018 13/3 వరకు
ఎక్కడ కూడా బోర్డు వేయలేదు. అంటే 14, 15, 16, 17 4 ఏళ్ళు ఎక్కడ బోర్డు నియమించలేదు. ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మరి వాళ్ళు 4 ఏళ్ళు మరి వక్ఫ్ బోర్డుని నడిపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. వక్ఫ్ బోర్డు నియమించాలని చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఆ వక్ఫ్ బోర్డుని కూడా నియమించుకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా 4 ఏళ్ళు కాలయాపన చేయడం జరిగింది. మరి ఆనాడు కూడా 13/3/2018లో మరి ఆ రోజు మరి వక్ఫ్ బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఆనాడు 2018లో వాళ్ళు రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి 2018 నుంచి 5 ఏళ్ళ కాల పరిమితి ఉంటుంది. అంటే 2018 నుంచి 19, 20, 21, 22, 23 వరకు మరి దాని కాల పరిమితి ఉంటుంది. మరి 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. నేను కూడా 2వసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఆనాడు మేము ఈ జీవోని ఉపసంహరించలేదే. మరి వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో మరి ఆ బోర్డుని కొనసాగిస్తూ వేకెన్సీస్ అంటే ఆ రోజు చైర్మన్గా ఉన్న జలీల్ ఖాన్ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మరి చైర్మన్కు రిజైన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అమీర్ బాబు గారు మరి ఆయనకి స్టేట్ డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒక ఎక్స్-ఎంపీ సైఫుల్లా గారు కూడా మరి ఆయనకు ఆ రోజు డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది. మరి ఆ ముగ్గురు ఏదైతే రిజైన్ చేసి వేకెన్సీస్ ఉన్నాయో మరి అదే కాకుండా ఇంకొక 2 ఒక సున్నీ మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ రూపంలో మరి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళు ఆ బోర్డులో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఎంక్వైరీ వేసి మరి వాళ్ళు సున్నీ మరి షియాకు సంబంధించిన స్కాలర్సా కాదా అని చెప్పి మరి ఒక కమిటీని పెట్టి మరి వాళ్ళ పూర్వపురాలన్నీ కూడా విచారణ చేస్తే వాళ్ళు స్కాలర్స్ కాదని తేలిన తర్వాత వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మరి వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే రిజిగ్నేషన్ చేసిన ఈ 5 పోస్టులకు సంబంధించి మరి ఆ పోస్టులను మాత్రమే మా ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆ గ్యాప్స్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ని మరి ఆ రోజు మనం ఫిలప్ చేయడం జరిగింది. పూర్తిగా 5 ఏళ్ళు ఆ బోర్డు పనిచేయడం జరిగింది. మరి ఈరోజు 2023లో మరి మా ప్రభుత్వం ఆ బోర్డుకు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి 23వ సంవత్సరంలో 10వ నెల 21వ తేదీన మనము మళ్ళా కొత్త బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వక్ఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా వక్ఫ్ చేస్తే అది జీవితకాలం అది వక్ఫ్గానే ఉంటుంది. మరి అది అల్లాహకు సంబంధించిన ఆస్తిగా మనము ముస్లిం సోదరులందరూ కూడా పరిగణించడం జరుగుతుంది. మరి ఇది ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్ళకు హక్కు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి చట్టాన్ని వక్ఫ్ అనే ఏదైతే దాన్ని నామన్క్లేచర్నే ఈరోజు మార్చే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది. మరి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డులో మెంబర్స్గా ఉండే హక్కులు ఉన్నాయి. మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ బోర్డులో మరి ఈరోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రకంగా అనేక సవరణలు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యంతరకరమైన సవరణలే. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.